కొన్ని మామిడి పళ్ళు చాలా బాగుంటాయి, కానీ కొన్ని మామిడి పళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? అంత తీగా ఉండవు. దీని బిడ్డలారా, జీవితంలో తీయని అనుభూతులు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అన్ని సమ్మేళనమే జీవితం, అన్నీ కలిపితేనే జీవితం. దేని బిడ్డలారా, అయితే ఈరోజు నిన్ను కృంగదీస్తున్న, బలహీనపరుస్తున్న, బాధిస్తున్న ప్రతి పరిస్థితి నువ్వు మర్చిపోతే దేవుడు నూతన క్రియ చేస్తాడంట. నువ్వు పాత క్రియల్ని, పాత విషయాలను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నూతన క్రియ, ఎంతమందికి నూతన క్రియలు కావాలి? చాలా మంది అనుకుంటున్నారు ఎలా జరుగుతుంది కాదు. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు నిజంగా చేయగలడా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత ఆలోచన, నీ ప్లాన్స్ మీద డిపెండ్ కావద్దు. గుడ్డిగా, బ్లైండ్గా ప్రభు మీద ఆధారపడు. నా దేవుడు నిశ్చయముగా ఈ 2025 కృప వెంబడి కృపనిచ్చి ఒక నూతన క్రియ నీ జీవితంలో దేవుడు నెరవేర్చును కాక.